హిస్టరీ విల్ బి కైండర్ టు మీ. ఈ మాటలు సైలెంట్ ప్రైమ్ మినిస్టర్, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్గా పిలువబడే శ్రీ మన్మోహన్ సింగ్ గారివి. ఆయన మన భారతదేశానికి పూర్వ ప్రధానమంత్రిగా వ్యవహరించారన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆయన గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హీ ఈజ్ ఓన్లీ ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ టు గెట్ ఎ సెకండ్ టర్మ్ ఆఫ్టర్ అ ఫుల్ టర్మ్. ఒక 5 సంవత్సరాలు పూర్తిగా ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికైన రెండవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. అలానే హీ ఈజ్ ఓన్లీ ది సెకండ్ ఆర్బీఐ గవర్నర్ ఆఫ్టర్ సిడి దేశ్ముఖ్ టు బికమ్ ది ఫైనాన్స్ మినిస్టర్. ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించి ఆర్థిక మంత్రివర్యులుగా అయిన రెండవ వ్యక్తి ఆయన. అలానే హీ ఈజ్ ద ఫోర్త్ ఫైనాన్స్ మినిస్టర్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. వీళ్ళ ముగ్గురి తర్వాత ఆర్థిక మంత్రిగా వ్యవహరించి ప్రధానమంత్రిగా అయిన 4వ వ్యక్తి. అండ్ హీ ఈజ్ సమ్వన్ హూ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ లోక్సభ. భారతదేశానికి ప్రధానమంత్రిగా అయ్యేవాళ్ళు లోక్సభ నుంచి అయినా అవ్వచ్చు, రాజ్యసభ నుంచి అయినా అవ్వచ్చు. సో ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వాజ్ ఫ్రమ్ రాజ్యసభ. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అస్సాం తరపున, ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో రాజస్థాన్ తరపున. ఏది ఏమైనా హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్ హూ వర్ కన్సిడర్డ్ యాజ్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఎల్పిజి అలాంగ్ విత్ అగైన్ వన్ మోర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 1990s భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక చారిత్రాత్మక మలుపు తిప్పడానికి ముఖ్యమైన కారకులు మన్మోహన్ సింగ్ గారు. ఏది ఏమైనా ఆయన లేని లోటు ఖచ్చితంగా మనకి ఒక పెద్ద వేకెంట్ వాయిడ్ని క్రియేట్ చేస్తుంది. ఏది ఏమైనా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి, సంతాపం మనందరం తెలియజేస్తూ జై హింద్.